ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న పాల్గొని మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఉన్న ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థని చిన్నాభిన్నం చేసిందని, కార్మికులు ఉద్యోగుల యూనియన్లపై ఉక్కుపాదం మోపి కార్మికుల హక్కుల్ని కలరాసిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుదీరిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని సంక్షేమాన్ని ఆలోచించి వేతన సవరణ చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలని విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నందున రద్దీకి తగ్గట్టుగా నూతనంగా బస్సుల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ ఆర్టీసీ యూనియన్ జోనల్ కార్యదర్శి విబి రావు, సిపిఐ ఏఐటియుసి నాయకులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, ఉపేందర్, ఆర్టీసీ నాయకులు బి లక్ష్మణ్, బొట్టు లక్ష్మణ్, మామిడిపల్లి శ్రీనివాస్, మంచిర్యాల ఆసిఫాబాద్ డిపో అధ్యక్ష కార్యదర్శులు రాజేశం, గోలిశంకర్, అశోక్, దివాకర్, శంకర్, శ్రీధర్, జాడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాలలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆసిఫాబాద్ 2 డిపోలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కావస్తూ ఉన్నది. పాత ప్రభుత్వం 10 ఏళ్ళ రాక్షస పాలన అంతమై ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ యొక్క ప్రజాపాలన ఏర్పాటు కావడానికి కూడా ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో పనిచేసి ఆర్టీసీ కార్మికుల హక్కులను హరింపజేసేసి ఆర్టీసీ కార్మికులను చిత్రహింసలు పెట్టేసి ఆర్టీసీ కార్మికుల కడుపులు కొట్టి ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురి చేసి ఆర్టీసీ కార్మికులను హరిగోస పెట్టినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కార్మికుల ఉసురు తలిగే ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలకమైనటువంటి పాత్ర ఆర్టీసీ కార్మికులు పోషించడం జరిగింది. మరి ఈరోజు 30 రోజులు కావస్తూ ఉన్నది. రయ్యా, ఈ కొత్త ప్రభుత్వానికి మా ఎంప్లాయీస్ యూనియన్ నుంచి రాష్ట్ర కమిటీ పక్షాన్ని అడుగుతున్న, ప్రగతి భవన్ను బద్దలు కొట్టారు, గేట్లు ఆ ముళ్ళ కంచెను మొత్తం తొలగించారు, ప్రజాపాలనగా దాన్ని మార్చారు. తర్వాత ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాలన అందిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియడం జరిగింది. దాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. కానీ మరి గతంలో ఆర్టీసీ కార్మికుల మీద బానిస సంఖ్యలు వేసి యూనియన్లు రద్దు చేసి ఇలా కట్టు బానిసలుగా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు దీన్ని యూనియన్లను మళ్ళీ ఈ ఆర్టీసీలో కొనసాగించే విధంగా మా బానిస సంఖ్యలను ఎందుకు మీరు తెస్తలేరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మరి గెజిట్ కూడా విడుదల చేసింది సెప్టెంబర్ 15వ తారీఖున. మరి ఆ సెప్టెంబర్ 15వ తారీఖు నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీవో విడుదల చేసి అపాయింట్ డేట్ ప్రకటించి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ ద్వారా మరి జీతాలు చెల్లించవలసినటువంటి అవసరం ఉండే. మరి 30 రోజులు దాటినా కూడా ఈ ప్రభుత్వం మరి మా ఆర్టీసీ కార్మికుల మీద దృష్టి ఎందుకు పెడతలేదో కొంచెం ఇప్పటికైనా మీరు ఆర్టీసీ కార్మికుల మీద దృష్టి పెట్టేసి ఈ కార్మికుల శ్రేయస్ కోసం ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి 30% పిఆర్సీ ఇవ్వడం జరిగింది. మరి ఆర్టీసీ కార్మికులకు ఒక్కరికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. మరి మేము ఏం పాపం చేసినాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మరి ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మా గురించి ఆలోచన ఎందుకు చేయట్లేదు? దయచేసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, మరి మీరు గతంలోనే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వీడియోలలో మాట్లాడారు. అతి తక్కువ జీతాలు పొందుతూ కార్మికులు నరకయాత్ర పడుతుందని చెప్పేసి మీరే వీడియోలు రిలీజ్ చేశారు. మరి కార్మిక వర్గం అంతా, తెలంగాణ ప్రజానీకం అంతా, సమాజం అంతా చూసింది. మరి మా సమస్యలను మరి ఇప్పటికైనా మీరు తీర్చివేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 2013లో ఉన్నటువంటి పిఆర్సీ బాండ్లు ఏరియల్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు వేతన సవరణ చేసినటువంటి 2013 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా మా ఆర్టీసీ కార్మికులకు బాండ్లు ఇంతవరకు చెల్లించలేరు. అది 5 సంవత్సరాల కాలమే అయిపోయింది. దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాలు దాటింది. వాటికి వడ్డీ లేదు, అసలు లేదు. మరి వెంటనే 2013 బాండ్స్ డబ్బులను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా
ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు ఆర్టీసీలో. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక మంచి ఆలోచనతోని ఈ మహాలక్ష్మి పథకాన్ని మరి అమలు చేస్తున్నారు. దాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర కమిటీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి అరకొర బస్సులతోని, కాలం చెల్లిన బస్సులతోని, ఓవర్లోడ్తోని ఏ బస్సులో చూసినా 120 మంది జనాలు వెళ్తున్నారు. రద్దీ ఎక్కువ ఉన్నది. మరి కార్మికుల పైన ఇప్పటికే 14 గంటలు 15 గంటలు మరి గత ప్రభుత్వం కార్మికుల పైన అధిక పరిమాణం వచ్చి మరి నడ్డి విరిసి వాళ్ళ ఆత్మహత్యలకు కారకులైనటువంటి యొక్క ప్రభుత్వము. మరి అప్పుడు ఆ ప్రభుత్వం అయితే మరి ఈ ప్రభుత్వము ఈ పథకం తీసుకున్న తర్వాత కార్మికులకు ఓవర్లోడ్తో అధిక పరిమాణంతో ఈరోజు మోయలేని భారంతో సతమతం అవుతున్నారు. తర్వాత కేసులు కూడా అవుతా ఉన్నవి. అక్కడ 0 టికెట్ బదులు కొంతమందికి అటు ఇటు టికెట్ల తారుమారు వలన కండక్టర్ల ఉద్యోగాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రద్దీకి అనుకూలంగా కొత్త బస్సులను ఆర్టీసీ బస్సులనే ప్రవేశపెట్టి ఈ రద్దీకి అనుకూలంగా బస్సుల సంఖ్యకు అనుగుణంగా కొత్త నియామకాలు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఆర్టీసీలో ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. కనీసం ఈ ప్రభుత్వమైన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద డ్రైవర్, కండక్టర్ల, మెకానికుల రిక్రూట్మెంట్ను వెంటనే మొదలుపెట్టి ఈ రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టవలసిందిగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా